దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబు నాయుడు కూటమికి కొత్తేం కాదు. తమ రాజకీయాల కోసం ఎంతటి అపచారానికైనా తెగబడ్డానికి కూటమి వెనకాడడం లేదు. పవిత్రమైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైన 5 ఏళ్ల తర్వాత రథ శకలాలను ఆగమేఘాల మీద గోదావరిలో కలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రథం దగ్ధం కేసులో విచారణ పూర్తి కాకుండా నిందితులను బోన్లో నిలబెట్టకుండా వాటి ఆధారాలను గోదావరిలో కలిపేయాలన్న నిర్ణయం వెనక ఏ కుట్ర దాగి ఉంది అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. హిందూ సంఘాల ఒత్తిడి మేరకు రథ శకలాలను గోదావరిలో కలిపే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ హితవు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ 2020లో అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 60 ఏళ్ల క్రితం నాటి స్వామివారి రథం అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. ఈ ఘటనపై అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీలు రాజకీయాలు చేశాయి. సిబిఐ దర్యాప్తు జరిపించాలన్నాయి. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలను, ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని మరో ఆలోచనే లేకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు జరిపించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. దర్యాప్తు చేసేందుకు సిబిఐ ముందుకు రాకపోవడంతో దర్యాప్తులో తాత్సారం జరిగింది. ఒక పక్క సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఆలయానికి నూతన రథాన్ని నిర్మించి ఇచ్చేందుకు తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. 95 లక్షల రూపాయల వ్యయంతో నాణ్యమైన బస్తర్ టేకుతో అత్యంత సుందరంగా కొత్త రథాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా కొత్త రథంతోనే కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. కొత్త రథాన్ని అందుబాటులోకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్ధమైన పాత రథం శిథిల శకలాలను భద్రంగా ఉంచారు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తులో ఇవి కీలక ఆధారాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలైన దోషులను పట్టుకోవాలంటే ఈ శకలాలు భద్రంగా ఉండాల్సింది. అయితే రథం దగ్ధమైన 5 ఏళ్ల తరువాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓ కథ చెబుతోంది. రథం శకలాలు అలా ఉంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారని, కాబట్టి వాటిని గోదావరిలో నిమజ్జనం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రథం దగ్ధంగా మిగిలినటువంటి శకలాలు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రథం షెడ్లోనే ఉండిపోవడం జరిగింది. అది ఎలా ఉండడం మంచిది కాదు అని వైదిక ప్రముఖులు మరి అందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు అందరూ తెలిపిన దాని మీదట ఈ విషయంలో పర్మిషన్ పోలీసు వారి నుండి పొందడం జరిగింది. పొందిన తదుపరి మా కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. రథం దగ్ధం కేసు విచారణ పూర్తి కాకుండా అర్ధాంతరంగా శకలాలను గోదావరిలో కలపడానికి వీల్లేదంటూ హిందూ సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నదిలో కలిపితే ఊరుకునేది లేదని సంఘాల నేతలు హెచ్చరించారు. భక్తులు, హిందూ సంఘాల ఆందోళనల నేపథ్యమో ఇంకేదైనా రాజకీయ కుట్ర ఉందో తెలీదు కానీ శకలాలను గోదావరిలో కలిపే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు పాలకులు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో అర్థం కావడం లేదు. దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అలాంటిదే ఏదో చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈరోజు రథ సంస్కారం చేస్తామని ప్రచారం చేసి వాయిదా వేయటానికి ప్రభుత్వం కారణం ఏమిటి? ప్రభుత్వం ఎప్పుడైనా గతంలో ఈ రకమైన నిర్ణయం తీసుకుని వెనక్కి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇది రాజకీయంగా లక్ష్మీనారసింహుణ్ణి మరలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారా? రథం కొత్తగా రథం వచ్చింది, ఉత్సవాలు అవుతున్నాయి. కానీ ఇవాళ మీరు ఏదైతే రథ సంస్కారం చేయాలని అనుకున్న మీరు వాయిదా వేయటానికి దీన్ని మళ్ళీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నంగానే చూడాలని ఆ ప్రాంతవాసిగా, నారసింహుడి యొక్క భక్తుడిగా నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. న్యాయస్థానాలు అనుమతి ఇవ్వకుండా, సిబిఐ క్లియరెన్స్ లేకుండా కీలక సాక్ష్యాలైన రథం భాగాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ధార్మిక సంఘాలు, భక్తుల నుంచి ఈ వ్యవహారంపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడి విష ప్రచారానికి తందానా అంటూ దుర్గగుడి మెట్లను కింది నుంచి పైకి కడిగినట్లు నటించిన సనాతని పవన్ కళ్యాణ్
అంతర్వేది ఆలయ విషయంలో తమ కూటమి పాలనలో జరుగుతోన్న అపచారం గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబును కాపాడ్డానికే పవన్ పూనకాలు తెచ్చుకుంటారు తప్ప ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టే మాటలే మాట్లాడరని వారంటున్నారు. 5 ఏళ్ల క్రితం రథం దగ్ధమైనప్పుడు సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేసిన బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ రథ శకలాల సాక్ష్యాలను నదిలో కలిపేస్తోన్న చంద్రబాబును నిలదీయాలని వారు సవాల్ విసురుతున్నారు.